కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందంటారా ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చే ఎలక్షన్ అయినా అధ్యక్ష అనే అవకాశం ఉంటుందా? ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పునరాలోచనలో పడ్డారు. పునరాలోచనలో పడి చాలామంది గేటు దగ్గర వెయిట్ చేస్తున్నారు. అసలు మీకు ఓట్ బ్యాంక్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో? కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉంది, కానీ ఎందుకు వేయటం లేదని అడగండి మీరు. ఓటు ఎందుకు వేయట్లేదు అంటే ఓటు ఎందుకు వేయటం లేదు కాంగ్రెస్ పార్టీ కంటే, మనం కాంగ్రెస్ పార్టీకి మన ఓట్లు మనం తెచ్చేసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, ఆ నరరూప రాక్షసులు ప్రభుత్వం మళ్ళీ రాకూడదని ఉద్దేశంతోనే మొన్న అందరూ కలిసి చంద్రబాబుకి వేశారు తప్ప చంద్రబాబు గొప్పతనం ఏం కాదు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేస్తుంటారు? నాయకత్వం ఏం చేస్తారు? ఓటర్ని నాయకత్వం ప్రభావితం చేయలేరు. అంటే నాయకులు ప్రభావితం చేయలేరు. చేయలేరు, ఈ పరిస్థితులు చేయలేరు. మనకి అలాంటప్పుడు పార్టీ ఎలా బలోపేతం అవుద్ది? ఖచ్చితంగా ఎంతకాలానికి ఇంకా బలపడదు పార్టీ? అదే మంచి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వీక్ అవుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రేజ్. మీకు ఒకటే గుర్తు, మా ఓట్లన్నీ ఎక్కడున్నాయి? మా షర్మిల చెప్పేది కూడా అదే. మన ఓట్లు ఎక్కడున్నాయి? రాహుల్ గాంధీ గారు చెప్పేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని మనం లాక్కొచ్చుకోవాలి. అంటే మీ పార్టీలో నాయకత్వాన్ని బలపడితే ఆటోమేటిక్గా మిమ్మల్ని నమ్మకం లేకే కదా? నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ మీద నాయకత్వం మీద నమ్మకం ఉంటే కాంగ్రెస్ ఇప్పటికీ గ్రామాల్లో కొంతమంది పెద్ద వయసు కలిగిన వాళ్ళు హస్తం గుర్తు చూస్తే అభిమానంతో లభిస్తారు. అవును, కరెక్టే. ఆ ఉన్నటువంటి ఓటర్లని కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతుంది? నాయకత్వం లోపమా పార్టీ లోపం ఏంటంటారు? అసలు నాయకత్వ లోపం కాదు, మాకు సరిపడ నెట్వర్క్ క్యాడర్ దొరకట్లే మాకు చేతికి. అందరికి ఎంతకాలానికి అంటారు ఇది? దొరుకుతుంది. 2014 విభజన అయింది, ఇప్పుడు 24 10 సంవత్సరాలు అయింది. ఇంకా 10 years పడుతుందా? 10 years పట్టచ్చు, 5 years పట్టచ్చు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది పాయింట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే కాదు ఎక్కడనే కాదు, గరికి లాంటిది. గాడిదలు చచ్చిపోతాయి తప్ప గరికి చచ్చిపోదు. వర్షం పడంగానే మళ్ళీ ఎగురేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఫిలాసఫీ నమ్మినవాడు ఎవరైనా అదే మాట మాట్లాడతారు. అవ్వాయికి అవ్వాయి మాట్లాడేవాళ్ళు, ఏ గంటకు ఆ గొడుగు పట్టేవాళ్ళు, గంటకు పార్టీ మారేవాళ్ళ మాటలు మేము పరిగణలోకి తీసుకోము. ఇది అంటున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు, ఇట్ట మాట్లాడుతున్నారని. వాళ్ళకి అసలు బేస్ లేదు. పార్టీలో బేస్ లేకుండా మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పెళ్ళి ఎల్ఐటీ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మీద కొన్ని ఆరోపణలు. ఖర్గే అనేది ఒక రబ్బర్ స్టాంపు ఖర్గే అంటారు. ఏం చెప్తారు మీరు? ఎట్లా? బీజేపీ చెప్తారు సోనియా గాంధీ చేతిలో రబ్బర్ స్టాంపు ఖర్గే. చాలా పొరపాటు. పేరుకే జాతీయ అది నేను చెప్పుకోను. చాలా పొరపాటు. ఇంతవరకు ఓటమి ఎరగని నాయకుడు, ప్రముఖ దళిత నాయకుడు ఈ దేశంలో, నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత. ఆయనే ఫైనల్, ఆయన మాటే ఫైనల్. బీజేపీ వాళ్ళు ఏదో అవాకులు చవాకులు పేలితే మిమ్మల్ని అడుగుతాను, వెంటనే బీజేపీలో మూడో పేరు చెప్పండి మీరు. అమిత్ షా, మోడీ తప్ప మూడో పేరు ఉన్నదా బీజేపీలో? రాజ్నాథ్ సింగ్. బీజేపీ ఎవరు పెట్టారు? వాజ్పేయి గారు పెట్టారు. వాజ్పేయి గారు ఉన్నారా? అద్వానీ గారు పెట్టారు. ఉన్నాడు. ఏం చేశారు అద్వానీ గారిని? కాబట్టి ఒక నైతిక విలువలు లేని మతతత్వంతో, కులతత్వంతో, ప్రాంతీయతత్వంతో, కుళ్ళుతత్వంతో కుతంత్రాలు చేసి ఏక్నాథ్ షిండేని తీసుకురావడం ద్వారా దేశవ్యాప్తంగా అధికారాన్ని చేపట్టడానికి చేపట్టినటువంటి బీజేపీ చెప్పే మాటలు ఈ దేశ ప్రజలు కొంతవరకే నమ్ముతారు. పొద్దు నమ్మరేక. ఆ టైం అయిపోయింది. పక్క పార్టీలో ఉన్న నాయకులను అరువు తెచ్చుకొని మీ పార్టీలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు ఈ రోజున. మీ పార్టీలో నాయకత్వం లేదంటారు? నాయకత్వం లేకపోవడం ఎవరు సీఎం? కాంగ్రెస్ పార్టీయా? తెలంగాణ రేవంత్ రెడ్డి ఏ పార్టీ? టీడీపీ పార్టీ. అవును, చేరాడు కదా. పార్టీలో చేరిన తర్వాత మీరు ఆహ్వానిస్తేనే కదా వచ్చారు. ఇప్పుడు ఇంటర్వ్యూకి మిమ్మల్ని ఆహ్వానిస్తేనే కదా వచ్చారు. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి నాయకులు లేరండి. ఆయనేమి గెలిచిన పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి తీసుకోలే. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వచ్చి అనైతికంగా ఉన్నది, అనైక్యతతో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకుని వచ్చాడు. ఎలా? రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా స్టేజ్ మీద చెప్పారు, మీరు అందరూ కలిసి పనిచేస్తే మనం గెలుస్తాం. కలిసి పనిచేసేవాళ్ళు మాత్రం మాతో ఉండండి, పనిచేయని వాళ్ళు బయటకు వెళ్ళిపోండి, మీరు వెళ్ళకపోతే నేను పంపిస్తాను అన్నాడు. ఆ డైలాగ్కి సీనియర్ నాయకులు అందరూ పేర్లు అనవసరం, వాళ్ళందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చేసారు. రేవంత్ రెడ్డికి నేను పీసీసీ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీరు పనిచేయండి, అధికారం వస్తుంది, మీకు మంత్రి పదవులన్నా దక్కుతాయి అని చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో. ఆ యొక్క షాక్ తోటి అందరూ కలిసి పనిచేశారు కాబట్టి తెలంగాణలో మేము గెలిచాం.